శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల వారు స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పార్టీ అధిష్టానం కూడా వీటిపై జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటోందని అంటున్న జవహర్తో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. అధిష్టాన వర్గానికి తలనొప్పిగా మారిన కొవ్వూరు నియోజకవర్గం గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి జవహర్ ఇక్కడ తన స్థానం దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జవహర్ గారు మనతో ఉన్నారు. జవహర్ గారు, ఏంటి కొవ్వూరు విషయంలో ఎందుకు క్లారిటీ రావట్లేదు? దాదాపు 130 సీట్లు ఖరారైన మొదటి లిస్టు వస్తుందంటారు. ఎందుకు మీ విషయంలో ఇంకా ఎందుకు క్లారిటీ రావట్లేదు? నేనేమి ఇక్కడ కసరత్తులు చేయట్లేదు, లేకపోతే నేనేమి అక్కడ లాబింగ్ చేయట్లేదు, నేనేమి కూడా ఒత్తిడి తీసుకురావటల్లా. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఉండవలసిన సమయం. ఆయన ఆందోళనకో లేకపోతే ఆయన మీద ఒత్తిడి పెంచో సాధించుకోవాల్సిన అవసరం నాకు లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే అది చేస్తాం. అంటే మంత్రిగా ఉన్నారు, జనరల్గా మంత్రిగా ఉన్నారుకి ఫస్ట్ లిస్టులోనే టికెట్ వస్తుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వస్తూ ఉంటాయి రాజకీయ పరిణామాలు చూస్తే. కానీ మీ విషయంలో ఎందుకు ఇటువంటి కన్ఫ్యూజన్ కొనసాగుతుంది? సహజంగా ఏదైతే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలు కొంతమంది కావాలని ఒత్తిడి చేస్తూ ఉన్నటువంటి సందర్భం అన్ని నియోజకవర్గాలు ఉంటుంది, నా నియోజకవర్గంలో కూడా ఉంది. వాటన్నిటిని అధిగమిస్తూ మంచి నాయకత్వాన్ని అందించి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుల్లో అదే సీటును ఆశిస్తున్న సందర్భంలో ఒత్తిడి అనేది సహజంగా ఉండేది. అగ్రవర్ణాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్తున్నారు. పార్టీ అధిష్టాన వర్గం వారిని కట్టడి చేయలేకపోతుందని మీ అభిప్రాయమా? పూర్తి స్థాయిలో కట్టడి చేస్తుంది, సర్దుమణిగిస్తుంది, వాళ్ళ సర్ది చెప్పుద్ది, అదేవిధంగా నాయకత్వానికి అండగా ఉండమని చెప్పుద్ది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత కూడా వారికి వివరించి నాయకత్వం నాకు మద్దతు ఇస్తుందని నేను ఆశిస్తాను. ఒక ప్రచారం అయితే జరుగుతుంది, జవహర్కి కొవ్వూరు అవకాశం లేదు, వేరే నియోజకవర్గాల్లో చూస్తున్నారు, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన సొంతం, ఆయన పుట్టిన ప్రాంతమైన తిరువూరుకి అయితే కన్ఫామ్ అని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు మీ జిల్లాలోనే చింతలపూడి పేరు కూడా మిమ్మల్ని పెట్టడానికి కూడా పరిశీలిస్తున్నారని కూడా చెప్తున్నారు. మీకు సమ్మతమేనా ఇది? సమర్థుడైనటువంటి నాయకుడిని ఎన్ని నియోజకవర్గాల్లోనే పరిశీలించవచ్చు. నాకు అసలు ఇప్పుడు నాకు ఇన్ని సీట్లు వస్తుంటే నాకు సంతోషం కదా. నేను ఫలాంది కావాలంటే నాకు బాధ, కానీ అన్నింటిలో నీకు ఎక్కడ పరిశీలిస్తున్నామంటే అది నా గ్రేట్నెస్గానే నేను ఫీల్ అవుతాను. నా ఈరోజు తీర్చిదిద్దినటువంటి నాయకుడి నాయకత్వంలో నేను పనిచేస్తున్నట్టు సందర్భంలో నాయకులు అందరూ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో నా పేరు వినపడుతుంది, అంతకన్నా గొప్పే ఉంది. మొదటగా మీరు కొవ్వూరు కావాలి, కొవ్వూరు తప్పితే నేను ఎక్కడ పోటీ చేయను, సమస్య లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఏదో ఒక సీట్ వస్తే చాలు అనే పరిస్థితికి వచ్చారు కదా. ఏదో ఒక సీటు కాదు, నాయకత్వం అస్త్రాన్ని ఎక్కడ ఉపయోగించుకుంటుంది యుద్ధ సమయంలో అనేది మన నాయకుడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉంటుంది. నేను కొవ్వూరు అడుగుతున్నాను, కొవ్వూరే కావాలంటున్నాను, నాయకుడు అదే ఇస్తాడని ఆశిస్తా ఉన్నాను. లేదు అంటే నాయకుడికి ఆప్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కార్యకర్తగా. మీ మాటలను బట్టి ఒకటి అర్థమవుతుంది, మీకు జరుగుతున్న ఇబ్బందుల విషయంలో పార్టీ అధిష్టాన వర్గం మీకు అనుకూలంగా లేదనే విధంగా కూడా మీ మాటలను బట్టి అయితే అర్థమవుతుంది కదా. అసలు అది పూర్తిగా అవాస్తవం. నాయకత్వం నాకు అండగా ఉండబట్టే కదా 2 సంవత్సరాల నుంచి మంత్రిగా చేశాను. సామాన్య ఉపాధ్యాయుడికి ఒక మామూలు ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసుకున్నాను తీసుకొచ్చి ఈ స్థాయిలో నిలబెట్టిన నాయకత్వం నాకు అండగా లేదని ఎలా అనుకుంటారు? దళిత దేశం కానీ, మాదిగ దండారాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఈరోజు డప్పు కళాకారులు, చెప్పులు కుట్టే వాళ్ళకి, చర్మకారులకి, అదేవిధంగా జగజ్జీవన్ జ్యోతి అనేక మీరు చెప్తూ ఉన్నారు. అంటే దళితుల కాన్స్టిట్యున్సీల విషయంలోనే ఈ విధంగా జరుగుతుందనే మాట కూడా మీరు ఇంతకు ముందు అన్నారు. ఈ విధంగా కనుక ఆయా వర్గాల్లోకి వెళ్తే కనుక పార్టీకి మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. నేను ఆ మాట అనలేదు, నా నియోజకవర్గం గురించే మాట్లాడలే. నా నియోజకవర్గంలో కొంతమంది 0.001% వ్యక్తులు నాయకత్వాన్ని అంగీకరించడానికి వాళ్ళ మనసు ఒప్పటం లేదనే విషయం మాట్లాడిన సందర్భంలో చెప్పాను తప్ప దళిత నియోజకవర్గాలన్నీ ఎలా ఉన్నాయి, లేకపోతే దళితులు ఇదేకున్నారు అది కాదు. చంద్రబాబు నాయుడు గారు దళితులకి అండగా ఉన్నట్టు కేఆర్ నారాయణ దగ్గర నుంచి జిఎంసి బాలయోగి, ప్రతిభా భారతి, అదేవిధంగా కడియం శ్రీహరి, మోతుకుపల్లి నరసింహులు, ఇలా పొరలరామయ్య గారు, ఇలా పేర్లు చెప్పుకుంటా పోతే నక్కానందబాబు కానీ, నేను కానీ, జూపూడి కానీ, కార్యం కానీ, ఇలా చెప్పుకోపోతే దళిత నాయకత్వాన్ని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారిని అనుకోవడం పాపం. మీ విషయంలో 0.001% ఉన్న వ్యక్తుల ప్రభావం పార్టీ అధిష్టాన వర్గం మీద చూపిస్తున్నారనుకుంటున్నారా? అంటే వాస్తవంగా కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. నేను లేకపోయినా ఎవరున్నా గెలుస్తారనే నమ్మకం పార్టీ అధిష్టానం దగ్గర ఉన్న సందర్భంలో ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ కూడా ఆలోచన చేయొచ్చు కదా, అది ఎలా తప్పు అవుతుంది? మంత్రి జవహర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, పార్టీ అధిష్టాన వర్గం ఆదేశించిన పని నేను చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది తన నియోజకవర్గంలో కొంతమంది చాలా తక్కువ మంది అనవసరమైన ఫిర్యాదులు చేస్తూ రాద్ధాంతం సృష్టించారని, పార్టీ అధిష్టాన వర్గానికి అన్ని విషయాలు తెలుసని, చంద్రబాబు ఏమి ఆదేశిస్తే అది చేయడానికి తాను సురక్షితుడైన కార్యకర్తగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మంత్రి జవహర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో రవిచంద్, 10 టీవీ, అమరావతి.